నమస్తే అండి, మీ పేరు? బాలకృష్ణ. మీరు మంగళగిరి నియోజకవర్గం వాళ్ళే? మంగళగిరి నియోజకవర్గంలో. ఓకే, చెప్పండి. లోకేష్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏమేమి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మంగళగిరిలో? మంగళగిరిలో నారా లోకేష్ గారు గతంలో 2019లో ఓడిపోయినప్పటికీ ఆ రోజే నారా లోకేష్ గారు 28 సంక్షేమ పథకాలు అనేది ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా వారికి కావాల్సిన నిత్యం ఏం అవసరం అవుతాయి, మెడికల్ క్యాంపెయినే కానివ్వండి, అదేవిధంగా మనకు స్వర్ణకారులకి కాటాలే కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అందజేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన రైతులకు కూడా వారికి ఆ టైంలో కావాల్సిన సహకారాలు అందజేశారు. ఎందుకంటే గత 2019 ప్రభుత్వంలో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడితే వారి కష్టాలను తెలుసుకొని మన ప్రభుత్వం వస్తుంది, మనలో ఏం చేయాలి ఏందనేసి ఆ రోజు కూడా తను ఒక బుక్లెట్ మీద రాసుకొని వారికి ఏం కావాలని చెప్పేసి చూసుకొని ఈ రోజు వరకు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి కావాల్సినవి అన్నీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది. ఓకే, నారా లోకేష్ గారు తీసుకొచ్చిన మంగళగిరిలో డెవలప్మెంట్స్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు అందరికీ పరిస్థితులు అయితే చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి అనేసి అన్నారు. మొత్తం ఒక సిటీ లెవెల్లో, ఒక హై ప్రొఫైల్ ఉన్న హైటెక్ సిటీ లెవెల్లో డెవలప్మెంట్ చేస్తామనేసి నారా లోకేష్ గారు అంటున్నారు. అలాంటి పరిపాలన అనేది జరుగుతుందా? ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏది కూడా మారలేదు. నారా లోకేష్ గారు మొన్న గెలిచిన 91,430 మెజార్టీతో ప్రజలందరూ గెలిపించారే అంటే నారా లోకేష్ మీద ఎంత నమ్మకం ఉండబట్టి ఆ రకంగా మెజార్టీ ఇచ్చారనేది ఒకసారి మనం గుర్తించాల్సిన విషయం. అది ఒకటి. అదే గుర్తింపు మంగళగిరి నియోజకవర్గం ఒక 175 నియోజకవర్గాల్లో కూడా మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకత అనేది కూడా చూపిస్తాం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంగళగిరిలో ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సినటువంటివి అంటే ఇప్పుడు చేనేతకు సంబంధించింది ఈరోజు ప్రారంభోత్సవం ఇది జరుగుతుంది, దినోత్సవం జరుగుతుంది కదా, దానికి సంబంధించింది కూడా ఈరోజు చాలా గొప్పగా తీసుకున్నారు. ఎందుకంటే టాటా తనిష్కతో టైఅప్ అయిపోయి ఈరోజు చేనేతని మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా అందరికీ మన చేనేత అభివృద్ధి ఏంటి, వారి నైపుణ్యత ఏంటి అని కూడా తీసుకెళ్ళడం కూడా జరిగిందంటే అది కేవలం నారా లోకేష్ గారు వలన. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు వచ్చిన ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు వరకు కూడా ఈ విధంగా చేనేతలను చూసింది లేదు, ఆదుకున్న నాదుడు కూడా లేదని కూడా మీకు తెలియజేస్తుంది. ఓకే, ప్రజల కోసం నారా లోకేష్ ప్రజా దర్బారు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా దర్బారు పెట్టి మంగళగిరి నియోజకవర్గమే కాదు మేడం, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం అని కూడా చెబుతున్నాను. ఎందుకంటే గత ఎమ్మెల్యేలు వాళ్ళని చిన్నపరచడానికి కాదు, ఏంటంటే నారా లోకేష్ గారి దగ్గరతో హామీ వేస్తే పని అయ్యిద్ది, మాకు ఎటువంటి సమస్యను తీరుస్తారని ఒక నమ్మకం, దృఢమైన నమ్మకంతో వెళ్తున్నారు ప్రజలందరూ కూడా. దానికి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, మనకి ఏ ఇబ్బంది లేకుండా చూసి పెడతారు, పని చేసి పెడతారు అనేది ఉంది అని కూడా తెలియవరుస్తుంది. మంగళగిరిలో రోడ్ల పరిస్థితి అయితే మీరు చూస్తే డెవలప్మెంట్ అయ్యిందంటారా? రోడ్ల పరిస్థితి ఏంటి? మంగళగిరి నియోజకవర్గంలోనే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే పని చేయలేదు కూడా ఈరోజు నారా లోకేష్ గారు చేశారు. తెనాలి రోడ్డు గుంటలమయం ఉంది మేడం. ఎందుకంటే తెనాలి రోడ్డు అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మనం మినిమం గంటన్నర పట్టేది. ఈ గుంటలమయం నా నడుము నొప్పులు వచ్చి పడి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెళ్తే కరెక్ట్గా 30 గంటలు చేరుకున్నారు తెనాలి. అంటే నెంబర్ 1గా రోడ్డు వేయటం జరిగింది. ఎక్కడ గుంటలు ఉన్నా కానీ, మైనర్ రిపేర్లు ఉన్నా కానీ చేయించడం, కొత్త రోడ్లు వేయించడం, అదేవిధంగా చిన్న చిన్న సందులు ఉన్నా కానీ వారికి కూడా కావాల్సినటువంటివి ఏర్పాటు చేసి వాటిలో కూడా రోడ్డు కల్పన కూడా చేయటం కూడా జరిగింది. ఈసారి గెలుస్తారంటారా నారా లోకేష్ గారు? నారా లోకేష్ గారు గెలుస్తారా అంటే కాదు, బల్లగుద్ది చెబుతున్నాం. మొన్న 91,430 మెజార్టీ వచ్చింది. ఈరోజు 1,00,000 పై మాట అని వచ్చిందని కూడా మేము చెబుతున్నాం. మంగళగిరి నియోజకవర్గమే కాదు, రేపు 2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మొత్తంగా అభివృద్ధిలో ఎన్నికం చేసేదే లేదు, ముందుగా అలానే బంగారు భవిష్యత్తుగా ముందుకెళ్తుంది అని కూడా మీకు తెలియజేస్తుంది. మరి మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? చంద్రబాబుని చూసుకున్నా నారా లోకేష్ గారిని చూసుకున్నా? కాన్ఫిడెన్స్ లెవెల్ అని చూస్తున్నాం మేడం. 2019లో మేడం ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. చేనేత కుటుంబం చేనేత వస్త్రం తాడుతో ఉరేసుకుంటారంటే ఒక కుటుంబం చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే దాన్ని పరామర్శించడానికి 2019లో ఆ రోజు ఉన్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మొహం కూడా చూసిన నాదుడు లేడు.
అదేవిధంగా మేము పరామర్శించి వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేది ఆ రోజు కట్టిన దేశే ఈ చేనేత అనేది. ఈ చేనేత ఈరోజు కూడా బతికిందయ్యా అంటే ఈరోజు ఓన్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మెయిన్ కారణం అని చూద్దాం. మీరు అన్నారు చూసారా, మీకు అంత కాన్ఫిడెంట్ అండి. 2019లో అరాచకాలు అన్యాయాలు జరిగిన ప్రజలందరూ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి ధైర్యంగా ఉన్న గుండె ధైర్యంతో చెబుతున్నారని కూడా మీకు తెలియజేస్తాను.